శుభోదయం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈనాటి విశేషం శని త్రయోదశి. అలాగే మాఘశుద్ధ త్రయోదశి విశ్వకర్మ జయంతి, ప్రత్యేకించి శతభిష కార్తె. ఈ విశేషాంశాలతో ఈరోజు శుభదినం. మనం ముందుగా శని త్రయోదశి గురించి తెలుసుకుందాం. శనివారం నాడు త్రయోదశి తిథి కలిసి రావడం శని త్రయోదశి. వన్నిత్వష్టు హిమాద్రిజ గణపతి సర్ప కుమారో రవి గౌరీశో వసు నాగ ధర్మహరజ కామ కలీందూపిత. త్రయోదశి తిథికి మన్మధుడు యజమాని. త్రయోదశి నాడు శనివారం వస్తున్నది. శనివారం మనలో మందకొడితనాన్ని, బద్ధకాన్ని, నెమ్మదితనాన్ని పెంచి పోషిస్తుంది. మన్మథుడు ఉత్సాహంతో ఉన్నప్పుడే మనం ఏ పని అయినా కూడా నిర్విఘ్నంగా నెరవేర్చగలుగుతాం. అది సంసారం కావచ్చును, ఆనందం కావచ్చును, అనంగరంగం కావచ్చును, లోకక్రీడ కావచ్చును, రాజకీయం కావచ్చును, ఉద్యోగ ధర్మం కావచ్చును. ఏ పని చేసినా కూడా మన్మథుడు అంటే ఆనందం పెంపొందింపజేసేవాడు అని అర్థం. మనలో నిరంతరం ఆనందం అలా పెళ్ళిబుగుతూ ఉండాలి. ఎంత ఆనందంగా మనం ఉండగలిగితే అంతగా ఆనందాన్ని అందరితో పంచుకోగలుగుతాం. ఆనందాన్ని పంచుకోగలిగితే అందరిలో కూడా ఆయుర్దాయము, ఆరోగ్యము ఈ రెండు కూడా పెరుగుతాయి. ఈ రెండింటికి కూడా మూల కారణం ఆనందం. అందుకే ఉపనిషత్తు కూడా ఏం చెబుతుంది? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందే నజాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజిజ్ఞాసస్వ సైషా భార్గవీవారుణి విద్య. ఇట్లా ఉపనిషత్తు కూడా ఆనందమే ప్రధానము అని చెబుతుంది. రసో వయస రసగృహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి. అటువంటి వాడికి ఆనందం లభిస్తుంది అని కూడా వివరిస్తుంది. కనుక అన్నింటికీ మూల కారణం ఏమిటి? ఆనందం. ఈ ఆనందాన్ని శనివారం నాడు మందం చేయడం, నెమ్మదిపరచడం అనారోగ్య హేతువు. మనం ఆనందాన్ని పెంపొందింపజేసుకోవాలి, నియంత్రించకూడదు కదా. శనివారం నాడు ఇలాంటి తిథి వస్తే ఆనందం తగ్గే ప్రమాదం ఉంది. కనుక అది తగ్గకుండా మనం ఏం చెయ్యాలి? ఈ బద్ధకాన్ని, మందుకొడుతనాన్ని విడిచిపెట్టాలి. అంటే శనీశ్వరునికి ప్రీతికరంగా నమస్కారం పెట్టాలి, దీపారాధన చెయ్యాలి, నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. ఇది శని త్రయోదశిలో ఉండే పరమార్థం. ఇలా ఈరోజు శని త్రయోదశి కనుక మనం నువ్వుల నూనెను వినియోగించి శనీశ్వరునికి ప్రీతికరంగా దీపం వెలిగిస్తే శని దోషాలు పోతాయి అని అందరూ అంటూ ఉంటారండి. దోషాలవి ఏమీ లేవు. మనలో ఉండేటటువంటి బద్ధకం, మందకొడితనం, అలసత్వం ఇవి దూరం అవుతాయి. ఉదయాన్నే లేవడం, స్నానం చేయడం, రామకృష్ణ అనుకోవడం. ఈరోజు ఏమిటి? శని త్రయోదశి. ఇంకా ఏమిటి? ఈరోజు చాలా విశేషాంశాలు ఉన్నాయి. తెలుసుకోవడం, పాటించే ప్రయత్నం చేయడం, దీపారాధన చేయడం, ఉత్సాహంతో ఉండడం. ఇలా గమనిస్తే ఈ శని త్రయోదశి మనకు తప్పకుండా ఆరోగ్యం కలిగిస్తుంది. రెండవది శతభిష కార్తె అని కూడా చెప్పుకున్నాం. సూర్యనారాయణమూర్తి మకరం, కుంభంలో సంచారం చేస్తున్నాడు. ఈ కుంభంలో శతభిషం మధ్యలో వచ్చేటటువంటి నక్షత్రం. కార్తె విజ్ఞానాన్ని అనుసరించి ఈ శతభిషం రాహు నక్షత్రం. మనలో చర్మము పొడిబారిపోవడం, శరీరంలో నీటి నిలవ తగ్గడం ఈ కార్తెతో మొదలవుతుంది. పగుళ్ళు తీస్తాయి పెదవులు, చర్మము తెల్లటి మరకలుగా మారుతుంది. కారణం ఏమిటి అంటే బూడిద పోసినట్లుగా రాహువర్ణంలో మారుతుంది. కారణం ఏమిటి అంటే ఇది శతభిష కార్తె. చర్మం పొడిబారిపోతుంది ఈ 14 రోజులు కూడా. ఇలా పొడిబారకుండా ఉండాలి అంటే కూడా మనం దేహానికి అంతటికీ నువ్వుల నూనెని అలదుకోవాలి. కనుక శతభిష కార్తె ప్రవేశం అనగానే మన వాళ్ళు చర్మానికి అంతటికి కూడా నువ్వుల నూనె అలదుకొని తైలాన్ని మర్దన చేసుకుని స్నానం చేయాలి అంటారు. ఇది ఈనాటి రెండవ విశేషం. ఇక మూడవది విశ్వకర్మ జయంతి. బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించిన పిమ్మట ఈ లోకంలో జీవరాశిని కూడా సృష్టించాడు. మరి ఈ జీవరాశి పెరిగి పెద్దనయ్యే సమయంలో వారికి ఇళ్ళు కావాలి,
సామాగ్రి కావాలి, నివసించడానికి వినియోగించడానికి అనేక రకములైన ఉపకరణములు కావాలి, వస్తు సంభారములు కావాలి. ఈ సామాగ్రి, ఇళ్ళు, వస్తు సంభారాలు, నిర్వహణ సామర్థ్యమంతా కూడా ఎవరు చెయ్యాలి? విశ్వకర్మను సృష్టించాడు. సృష్టింపబడినటువంటి రోజు ఈరోజు మాఘ శుద్ధ త్రయోదశి, విశ్వకర్మ జయంతి. నిజంగా ఈరోజు కార్మికుల దినంగా ప్రభుత్వం ప్రకటించాలి. అప్పుడెప్పుడో మేడే అంటూ ఉంటారు, మే 1 మేడే అంటూ ఉంటారు. అదేదో రష్యా ప్రభుత్వాలు అలా నిర్ణయించి ఉండవచ్చునుగాక. కానీ హిందూ ధర్మ మార్గాలను అనుసరిస్తే విశ్వకర్మ జయంతి నిజమైన కార్మికుల రోజు అని చెప్పుకోవాలి. ఈరోజు విశ్వకర్మ జయంతి కనుక మనం ఏ వస్తువులను వినియోగించి మన ఉద్యోగాలను నిర్వహిస్తూ ఉంటామో, పనులను చక్కబెడుతూ ఉంటామో, ఆయా వస్తు సంభారాలను గౌరవించి పరమాత్మ సృష్టిగా బ్రహ్మస్వరూపంగా ఆరాధన చేయాలి, వాడికి నమస్కారం చేయాలి, వాటికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇది ఈనాటి 3వ విశేషం. శని త్రయోదశి, శతభిష కార్తె, విశ్వకర్మ జయంతి, ఇలాంటి అనేక విశేషాంశాలతో కూడుకున్న ఈ రోజున పరమాత్మ అనుగ్రహంతో అందరం ఆనందంగా ఉంటాం. అందరికీ ఆనందం కలుగుతుంది. అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.